రాష్ట్రంలో సెగ రగిలింది. ఇవాళ పేపర్ తిరిగేస్తే పేజీల నిండా అన్ని ఎర్రవార్తలే. ఎక్కడో ఓ మూల కనిపించి కనిపించకుండా ఓ 2 కాలం న్యూస్ ఐటమ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి తానే నిలువెత్తు నిదర్శనమంటూ ఫోకస్లోకి వచ్చేసింది. అర్ధాంతరంగా ఆగిన ఆధార్ కార్డుల పంపిణీ ప్రక్రియ. ఆధార్ పేరుతో ఒక దేశవ్యాప్త బృహత్తరమైన పైలట్ ప్రాజెక్టును చేపట్టామంటూ 3 ఏళ్ల క్రితం కేంద్రం భుజాలెగరేసినట్లు గుర్తు. 1,50,000 కోట్ల ఈ భారీ ప్రాజెక్ట్ అమలు మన రాష్ట్రంలో నీరుగారిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడు. తప్పు ప్రజలదా లేక ప్రభుత్వానిదా అని విచారించుకునే వెసులుబాటు కూడా మనకి లేదు. ఎందుకంటే ఉద్యమాలు రాజకీయాలంటూ మన రాష్ట్రమంతా బిజీగా ఉంది. ఇప్పుడు అసలు ఈ రైలు పట్టాలెందుకు తప్పింది? వ్యవస్థను గాడి తప్పించి సామాన్యుడి జీవనానికి గొయ్యి తవ్విన ఈ పాపం ఎవరిది? ఆ 10 జిల్లాల్లో బంద్ ప్రశాంతం, సంపూర్ణం. కానీ ఆ బంద్ మిగిల్చిన నష్టం ఎంతన్న లెక్క కూడా వేరే ఉంది. డిపోల్లోనే కునుకు తీసిన ఎర్ర బస్సుల నుంచి ఆర్టీసీ ఖజానాకు 9 కోట్లు బొక్క. సమ్మెలు స్లంపులంటూ కుంటి నడక నడుస్తున్న టాలీవుడ్కు తొలి రోజుకే ₹1 కోటి నష్టం. బికాజ్ ఆఫ్ తెలంగాణ బంద్ అంటూ 2 రోజులు తలుపులు మూసుకున్న స్కూళ్లు పిల్లల చదువుకు గండి కొట్టేశాయి. కూలి డబ్బులు అందక నకనకలాడిన పొట్టలతోనే పొద్దు గుంకించుకున్న కటిక పేదలు లక్షలాది మంది. హైటెక్ సిటీలో ఐటీ ఆఫీసుల నుంచి మురికి వాడల్లో రిక్షావాల దాకా అందరికీ ఎంత నష్టం, ఎంత కష్టం. కర్త కర్మ క్రియలు ఎవరైనా సరే రాష్ట్రంలో జరుగుతోంది మాత్రం అరాచకం. రాజకీయ పబ్బం గడుపుకునే పెద్దలు పేదల్ని గద్దల్లా పీక్కు తింటున్నాయంటే ఆవేశం ఎక్కువైందంటారు. విభజన వాదం పుట్టింది మొదలు అది అత్యంత సున్నితమైన అంశంగా మారి యంత్రాంగాన్ని భ్రష్టు పట్టించేదాకా దారి తీసుకుందంటే ఎవరు కాదంటారు? 18 ఏళ్లు దాటిన సిటిజన్ల డేటా సేకరణ కోసం 8 జిల్లాల్లో చేపట్టిన ఆధార్ కార్డుల తొలి ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా మూలన పడింది. సౌకర్యాలు లేవని, జనం నుంచి స్పందన లేదని రకరకాల కుంటి సాకులు చూపిస్తూ సబ్ కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తే దాని దుష్ఫలితం చివరిగా జనానికే అంటుకుంటోంది. ఆధార్ కార్డులే ఆధారంగా కేంద్రం చేపట్టే రాయితీల నగదు బదిలీ పైలట్ పథకానికి మన రాష్ట్రం అర్హత కోల్పోయింది. ఇలా వెనకబెజ్జికే పరిమితం అవ్వడం మన ఏపీకి కొత్త కాకపోయినా ఇదే సంప్రదాయం కొనసాగితే మాత్రం మన దౌర్భాగ్యానికి ఫుల్ స్టాప్ అన్నదే ఉండబోదు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఏపీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు కాదు ఎప్పుడో పట్టాలు తప్పింది. రాష్ట్ర సార్వభౌమాభివృద్ధికి పాటుపడతామంటూ ప్రమాణ పత్రాలు చదివి పదవీ స్వీకారం చేసుకున్న సగానికి సగం మంది మంత్రులు ఇప్పుడు బాధ్యత మరిచి వేరే ఏదో కారణం కోసం తప్పించుకు తిరుగుతున్నారు. రౌతు మెత్తనవ్వడం కాదు, అసలు రౌతే లేని పరిస్థితుల్లో గుర్రానికి అదుపాజ్ఞలు ఎందుకుంటాయి? అందుకే పాలనా వ్యవస్థకు పోలియో వచ్చేసింది. ప్రజల బాగోగుల్ని ప్రజలే చూసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడైతే ఆ అవకాశం కూడా లేదు. బందులు రోకోలు అడ్డుపడి దైనందిన జీవితం దినదిన గండంగా మారిపోయింది. ఈ గాయాలకు మందు పూసే డాక్టర్ ఎవడు? శిరస్త్రాణాలు, కవచకుండలాలు, చేతుల నిండా AK-47లు, ప్రతి వీధి చివరన మిలిటరీ మోహరించినట్టుంది పరిస్థితి. ఈ పద ఘటనలకు భీతిలీన జనం రోడ్ల మీదకి రావడమే మానేస్తున్నారు. ఉస్మానియా అయితే కురుక్షేత్రాన్ని మరపిస్తోంది. విద్యార్థులు ఒకవైపు, పోలీసులు ఇంకోవైపు హోరాహోరీకి సిద్ధమంటున్న సిచ్యువేషన్కు వార్ జోన్ అని పేరు పెట్టేసుకుంటే తప్పెందుకు అవుతుంది? అసలు ఈ యుద్ధ ప్రాతిపదిక ఎటువంటి భవిష్యత్తుకు సంకేతం? ఈ కమాండో ఆపరేషన్ని కేంద్రం ఎందుకు షురూ చేసింది? ఇది ఎప్పటికి ముగుస్తుంది? ఈ ఇనుప కంచె నుంచి రాష్ట్రానికి ఎప్పటికి శాశ్వత విముక్తి? ఇక్కడిన్ని ప్రశ్నలు, అక్కడ ఒక్క సొల్యూషన్ అయినా లేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర
కనీస ప్రయత్నం అన్నది జరగడం లేదు. రాజకీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా ఢిల్లీ యోచన చేస్తున్నట్లు యూపీఏ పెద్దల స్టేట్మెంట్లే చెప్తున్నాయి. రాజకీయ ఉనికిని కాపాడుకోవడం మినహాయిస్తే మరేదీ కేంద్రం ప్రాధాన్యాల్లో కనిపించడమే లేదు. అసలు ఈ తెలంగాణ రగడనబడే సెకండ్ హాఫ్ సినిమాకు ఆజ్యం పోసిందే రాజకీయ పార్టీలు. ఒకదాని తర్వాత ఒకటి పబ్బం గడుపుకుంటూ సెంటిమెంటును చాప కిందకి తోసేసి దానంతటది విస్తరించేలా చేసిన చరిత్ర మన పొలిటీషియన్లది కాదా? రండి, ఒక్కో పార్టీ ముసుగు తీసేసి ఆ విషయాన్ని కూడా ఇక్కడే తేల్చేసుకుందాం. పొలిటికల్ సైన్స్లో సిలబస్ మారిపోతోంది. పాలసీస్లో తేడాలున్నట్లు కనిపించినా అన్ని పార్టీల స్వభావాలు ఒక్కటేనని వర్తమాన రాజకీయాల అద్దం మీద స్పష్టంగా కనపడుతోంది. తమనేదో ఉద్ధరిస్తారనుకుని జనం ఓట్లేస్తే ఆ గుడ్డి నమ్మకాన్ని ఎన్కాష్ చేసుకుని పదవుల్ని పంచుకోవడమే పార్టీల పరమావధి. ఏపీలో ఇప్పుడున్న 4 ప్రధాన రాజకీయ కుంపట్ల పనితీరు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. రాష్ట్ర విభజన అనగానే అంతెత్తున లేచే తెలుగుదేశం పార్టీ వేర్పాటువాద పార్టీతో అంటకాగాల్సిన అవసరం ఎందుకొచ్చింది? 2009లో ఆ మహాకార్యానికి నడుం కట్టిన చంద్రబాబుది ఇప్పుడే పాలసీ? బయటకొచ్చి ముఖం చూపించలేనంత బిక్కచచ్చిపోయిన చంద్రబాబుది ఇప్పుడు ఏ పంధ? ఇంటికి నలుగురిని పిలిపించుకుని భోజనాలు ఏర్పాటు చేసి ఆత్మావలోకనం పేరుతో ముచ్చట తీర్చుకుంటున్న బాబుగారు రేపేం చేస్తారు? ఏం చెయ్యగలరు? ఈ విభజన మంటకు ఆజ్యం పోసిన చేతుల్లో తనదీ ఉందని పశ్చాత్తాపడడం తప్ప ఆయన ఈ సంక్షోభం నుంచి జనాన్ని రక్షించగలరా? తన నియంతృత్వ వైఖరి నుంచే పుట్టిన కేసీఆర్ను ఇప్పుడు బుజ్జగిస్తే బొజ్జుండే అంత చిన్న పిల్లాడు కానందుకు క్షోభపడ్డం తప్ప ఆయన చేతుల్లో ఇప్పుడేమీ మిగల్లేదు. అంతకు 4 ఏళ్ల వెనక్కెళ్లి చూస్తే అగ్గిపుల్ల గీచిన ఇంకో హస్తం కనిపిస్తుంది. అధికారంలోకి రావడం కోసం తెరాసను తన పంచలోకి ఆహ్వానించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత కాడి కింద పడేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? లేదు. ఓట్ల సీజన్లో ఒక వైఖరి, ఆ గండం గట్టెక్కగానే ఇంకో వైఖరిని రాసుకునే లీడర్లలో వైఎస్ పేరు కూడా అగ్రభాగానే ఉంటుందంటే తప్పేంటి? సమైక్యవాదిగా తనకున్న ముద్రను కనిపించి కనిపించకుండా గోప్యంగానే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించుకున్న వైఎస్ఆర్ తాను చేపట్టిన ప్రయోగాత్మక చర్యలన్నీ ఎప్పటికైనా ఎదురు తిరుగుతాయని పసిగట్టలేకపోయారు. అప్పటి భారం ఇప్పుడు బరువై కూర్చుంటే బాధితుల పాత్రను మాత్రం జనమే పోషించుకుంటున్నారు. ఇబ్బడి బుబ్బడిగా సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టుకుని జనరంజక సీఎంగా చలామణి అయ్యేటప్పుడు ఆయనకు హాయిగానే ఉండేది. ఆయన పరమపదించిన తర్వాత ఆ సంక్షేమం ఇప్పుడు ఖజానాకు క్షామాన్ని ప్రసాదించింది. పథకాలన్నీ గుదిబండలై రాగల ప్రభుత్వాలన్నింటి మెడకు వేలాడుతున్నాయి. నిన్న పుట్టిన జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా యమ సీరియస్గా యాక్షన్ ప్లాన్ రాసుకుంటోంది. కానీ ఏ పార్టీ మేనిఫెస్టో అయినా ఓట్లు రాల్చే పాలసీలతోనే నిండుంటుంది. ఇది సహజం. కానీ ఇప్పుడున్న సూపర్ కాంపిటీషన్లో గెలవాలన్నా గెలిచి నిలవాలన్నా మామూలు మేనిఫెస్టోలు సరిపోవు. అరచేతిలో 1/2 డజన్ స్వర్గాలైనా చూపందే జనం నమ్మే పరిస్థితి లేదు. 2 కళ్ళ సిద్ధాంతం తీసుకుంటారా, లేక ఒంటి కన్ను రాక్షసుడు అవతారం ఎత్తుతారా? పార్టీ పుస్తకంలో ఇంతకంటే పెద్ద చాప్టర్ ఇంకోటి ఉండదు. యువనేతగా రాష్ట్రానికి కొత్త తరం రాజకీయాన్ని పరిచయం చేస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి తండ్రి చేసిన పొరపాట్లను రిపీట్ చేయకపోతే అంతే చాలు. అదొక్కటే ఏపీకి స్వర్ణయుగాన్ని ఇస్తుందేమో. తెలిసి తెలిసి చారిత్రక తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతతో మేనిఫెస్టో రాసుకుంటేనే జగన్ తన అనుకుంటున్న రోల్ మోడల్ స్వప్నాన్ని సాకారం చేసుకోగలరు. సోమయాజుల్లాంటి తన దగ్గరున్న మేధో వనరుల్ని సజావుగా వినియోగించుకుంటే ఇప్పుడున్న కరిస్మాటిక్ ఇమేజ్ జగన్ దగ్గరే నిలబడిపోతుంది. లేదంటే ఇటువంటి రావణ కాష్టాలకు ఆయన కారకుడవుతాడు, ప్రతి నాయకుడు అనిపించుకుంటాడు. ఈ 4 స్తంభాల ఆటలో కీ ప్లేయర్ అనిపించుకుంటున్న తెరాస అధినేత దగ్గరున్న తప్పిదాలు కూడా తక్కువేమీ కాదు. సొంత పార్టీకి పురుడుబోచుకున్న ఆయన నేపథ్యమే అనుమానాస్పదం. ఆ తర్వాత ప్రధాన పార్టీలన్నింటితో జతకట్టి సెంటిమెంట్ను ముందుకు వెనక్కు లాక్కుంటూ వెళ్లిన కేసీఆర్ తీరు ఎన్నోసార్లు విమర్శల పాలైంది. తన రాజకీయ ప్రాభవం కోసం
భవిష్యత్ ప్రయోజనాల కోసమే తెలంగాణ వాదాన్ని ఉపయోగించుకుంటున్నారన్నవి అభియోగాలుగా నమోదైన అవే అసలు నిజాలంటున్న గొంతులు ఉన్నాయి. పదవుల్ని స్పీకర్ సొరుగుల్లో దాచిపెట్టి రిక్త హస్తాలతో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ లీడర్లు అక్కడున్న పెద్దల నోళ్ల ముందు నిలవలేక తిరుగు ఫ్లైట్ కు టికెట్లు బుక్ చేసేసుకున్నారు. జరిగిన పరిణామాలు, ఆ తర్వాత తెలంగాణ ప్రాసెస్ ని వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరాన్ని మేము నివేదించినామని స్పష్టంగా చెప్తున్నాం. వాళ్ళు ఈ విషయమై తప్పనిసరిగా వెంటనే పరిశీలించి తక్షణం పరిష్కరించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి వారు గుర్తించి వెంటనే ఇందుకొరకు తగినటువంటి సమాలోచనలు జరుపుతున్నట్టుగా మాకు తెలియజేసినారు. రాజీనామాలు చేసుకున్న మిగతా పార్టీలు కూడా చేతులు కాల్చుకున్నామన్న మదనంలో పడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చేసేది లేక రోడ్ల మీదకెక్కి నిరసన గొంతుల్ని చించుకుంటున్నారు. స్తంభించిన జనజీవనాన్ని ఇంకా స్తంభించడం కోసం చేతనైనంత సహాయం చేస్తున్నారు. ఈ పొలిటికల్ సైన్స్ బుర్రకెక్కించుకోలేని జనం మాత్రం బంద్ పిలుపులకు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఇజ్ ఇట్ రియల్ పీస్?